రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047 స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర లక్ష్యాల సాధనకు ప్రణాళిక ప్రకారం కృషి చేయడం జరుగుతోందని, ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో భాగస్వామ్య పక్షాల సమిష్టి కృషితో ఆతిథ్య రంగంతో సహా సేవారంగ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు CCLA జిల్లా ప్రత్యేక అధికారి జి జయలక్ష్మి, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, CPSV రాజశేఖర్ బాబు అన్నారు. బుధవారం విజయవాడలోని హోటల్ హయత్ ప్లేస్లో స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ NGLRS స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర P4 విధానం టూరిజం సహా సేవారంగ అభివృద్ధిపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రత్యేక అధికారి జయలక్ష్మి మాట్లాడారు. పర్యాటకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మౌలిక వసతులతో ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ వీరస్వామి, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పోట్లూరి భాస్కర్, విజయవాడ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ, ZP CEO కన్నమ్మ నాయుడు, జిల్లా పర్యాటక అధికారి ఏ శిల్ప, జిల్లా పరిశ్రమల అధికారి బి సంభయ్య, ఛాంబర్ ఆఫ్ కామర్స్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. DIPRO INPR NTR జిల్లా వారి ద్వారా జారీ. నాకు తెలిసి ఇప్పుడే సిపి గారితో చెప్తున్నాను. దీంట్లో రేటింగ్ ప్రకారంగా చూసుకుంటే దీంట్లో మెయిన్ ఏముంది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, ఫీకల్ స్లెడ్జ్ మేనేజ్మెంటు, గ్రే వాటర్ మేనేజ్మెంటు. నాకు తెలిసి సిటీలో ఉన్న అన్ని హోటల్స్లో ఇది చాలా చక్కగా చేస్తున్నారు. ఆటోమేటిక్గా మనం ఆల్రెడీ 5 లీఫ్ రేటింగ్లో ఉంటాం. కానీ దీన్ని డాక్యుమెంట్ చేసి పబ్లిసిటీ చేయకపోతే టూరిజం ఎక్కడ పెరుగుతుంది? ఇప్పుడు విజయవాడలో టూరిజంకే వస్తా. టూరిజం అంటే విజయవాడకి మెయిన్ ఒకటే వస్తారు. ఎప్పుడు విజయవాడ అనగానే దుర్గాగుడి ఒకటే వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఇప్పుడు మన వెరీ టూరిజం ఆఫీసర్ ఓకే, షీ నోస్. సో నౌ ఎలాగో విజయవాడకి వస్తున్నారు, గుడికి వస్తున్నారు కదా, అదైన తర్వాత వాట్ ఎల్స్ వీ కెన్ షో దెమ్. ఓకే, ఒక అట్రాక్షన్ ఏదో ఉండాలి కదా, సమ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉండాలి కదా. సో ఆ నేపథ్యంలో 2 మీటింగ్ పెట్టాము. సో హోటల్ వాళ్ళని కూడా పిలిచాము. ఏ మీటింగ్ పెట్టాము? టూరిజం ఎప్పుడు గ్రోత్ అవుతుంది? ఒక సర్టెనిటీ ఉన్నప్పుడు. అరే అక్కడికి వెళ్తే మనకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అయితేనేంటి, ఫుడ్ ఛార్జ్ అయితేనేంటి, అకామిడేషన్ ఛార్జ్ అయితేనేంటి, దర్ ఈజ్ ఎ ఫిక్స్డ్ ఇది సర్టెనిటీ. ఒక్కడు వచ్చి విజయవాడకి తిరిగి వెళ్ళిపోతాడు చెప్తాడానికి, నేను వెళ్ళొచ్చాను 5,000లో అయిపోయిందని. ఇంకొకను వస్తాడు, అరే నేను వెళ్ళాను 10,000 అయింది అన్నాడు. అంటే ఫస్ట్ వచ్చిన వాడికి సెకండ్ వచ్చి 10,000 చెప్తున్నాడే, అతనికి ఫస్ట్ వాడు విన్నాక హీ ఫీల్స్ చీటెడ్. అరే అతనికి 5,000 అయింది, నాకెందుకు 10,000 అయింది, అరే నాకు ఎక్కడో మోసపోయాను. సో ఈ ఇమేజ్ ఉంది కదా, ఇది చాలా వరకు పబ్లిసిటీ వర్డ్స్ ఆఫ్ మౌత్కి వెళ్ళిపోయి టూరిజం పొటెన్షియల్ చాలా దెబ్బతింటుంది. అందుకే మేమేం చెప్తున్నాం ఇప్పుడు